ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తడంతో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 70 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 5,07,618 క్యూసెక్కులు ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా విడుదల చేసేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం బ్యారేజ్ 70 గేట్లను కూడా ఎత్తి వరద నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బ్యారేజ్కి ఎగువనున్న క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు నందిగామ కావచ్చు, జగ్గపేట ఈ మండలాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో చిన్న చిన్న వాగులు కూడా మొత్తం పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్లోకి మొత్తం వరద నీరు కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి చూస్తే కనుక క్రమంగా వరద ఉధృతి బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్దన ఉన్న మొత్తం 70 గేట్లను ఎత్తి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఎవరైతే కృష్ణా కెనాల్కి సంబంధించిన డిఈ ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మొత్తం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో మొత్తం ఎన్ని క్యూసెక్ల నీరుని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది? మొత్తం ఇంకా ఎంత మేర వరద పెరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం 5,20,000 క్యూసెక్ల వాటర్ కిందకి విడుదలవుతుందండి. కరెక్ట్గా ఇంతని చెప్పలేము మేము. అది పైన వచ్చే వర్షాన్ని బట్టి, వాగులు వంకలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 6 లక్షల క్యూసెక్ల వరకు రావచ్చు. మొత్తం 70 గేట్లు ఫుల్గా ఎత్తించాం. అంటే మనకి బ్యారేజ్ పాండు లెవెల్ మించి ఎంత ఇప్పుడు వరద వచ్చి చేరిన పరిస్థితి సార్? పాండ్ లెవెల్ మించి అంటే ఇది నార్మల్ అండి. ఇది మామూలుగా వచ్చేది 5,20,000 అనేది మామూలుగా రొటీన్గా వచ్చేది. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చున్నారు కాబట్టి అధికారులు మరింత వరద కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 6 లక్షల వరకు కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వరద విడుదల చేయడంతో దిగువకు మొత్తం ఇటు ఎన్టీఆర్ కావచ్చు, అటు కృష్ణా 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.